హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు వీడియోలో మనము బెట్టింగ్ల గురించి చెప్తున్నాము. బెట్టింగ్ల వల్ల చాలామంది యువత అట్రాక్షన్ అయిపోయి ఈ పొద్దు 500, 1000 అనుకుంటూ లక్షల్లో వరకు ఆడుతున్నారు. ఫ్రెండ్స్, ఒక్కసారైనా మీరు ఆలోచిస్తున్నారా? మీరు గెలుస్తున్నారా, ఓడిపోతున్నారా, మీరు ఎంత నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి. బెట్టింగ్ల వల్ల చాలామంది నాశనం అయ్యే వాళ్ళే ఉన్నారే కానీ, ఊర్లు ఇడిచే వాళ్ళు, నాశనం అయ్యే వాళ్ళు, చచ్చిపోయే వాళ్ళు, ఆశలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారే కానీ, ఏ ఒక్కరైనా కానీ బాగుపడినట్లే ఎక్కడైనా కానీ ఉన్నారా? పోనీ మీ ఫ్రెండ్స్లో కానీ కనుక్కోండి. ఏ ఒక్కరైనా కానీ మేము బాగుపడినాం బెట్టింగ్లు ఆడి అని ఏ ఒక్కరైనా చెప్తారేమో కనుక్కోండి. ఫ్రెండ్స్, మీరు ఈ బెట్టింగ్లు చాలామంది వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారా అని చూస్తే చాలామంది ఎట్లా దొరికితే అట్లా వారాల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, 2 రూపాయల వడ్డీలు అని ఏది ఉంటే అది కార్పొరేషన్లు, ప్రతి ఒక్కరూ ఈ బెట్టింగ్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మీరు కొద్దిగా మీ లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు. ఎంత రిస్క్లో పెడుతున్నారంటే అసలుకి అంత రిస్క్లో పెడుతున్నారు. ఎవడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక 100 మందిలో ఒక 10 మంది అన్నా కానీ మేము బాగుపడినాం బెట్టింగ్లలో అని ఏ ఒక్కరైనా చెప్పండి. గవర్నమెంటు ఎన్నో బెట్టింగ్లను బంద్ చేస్తూ ఉంటే ప్రతి దినం ఏదో ఒక యాప్ అనేది ఆన్లైన్లలో ఈజీగా వచ్చేస్తాను. ఇలా ఆడు అలా ఆడని చెప్పేసి యువతకి చాలా రెచ్చగొడతా ఉంది, అట్రాక్షన్ అయిపోతూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించాలా, మేము బెట్టింగ్లు ఎందుకు ఆడాలా? డబ్బు గురించే కదా. మీరు డబ్బు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఒక చిన్న మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ పొద్దుగానే రేపు సక్సెస్ అవుతారు. మీకు బిజినెస్ ఎలా చేయాలని తెలియకుంటే నాకు కామెంట్ పెట్టండి, ఎవరితో ఎంత డబ్బు ఉందని చెప్పేసి. దాని తగ్గట్టుగా పలానా బిజినెస్ చేస్తే మీరు బాగుంటారు అని నేను ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాను. 100% నేను సొల్యూషన్ ఇస్తాను. డబ్బు ఉండాలే కానీ బతికేదానికి ఎన్నో రకాలు. కానీ బెట్టింగ్ల జోలికి మాత్రం అస్సలు పోకండి. మీరు బెట్టింగ్ల జోలికి పోతున్నారంటే మీ లైఫ్ని వాళ్ళకి ఇచ్చేసినట్ల. ఏ ఒక్కరు మీరు తీసిపోయిన డబ్బులన్నీ ఆ యాప్ పెట్టిన వాళ్ళు బతుకుతున్నారే అని చెప్పేసి బెట్టింగ్లు ఆడే వాళ్ళు మాత్రం 100% ఎవడూ బాగుపడడం లేదు. చాలామంది ఆశలు బాగొట్టుకుంటున్నారు, చాలామంది రకరకాల ఫ్యామిలీలను బాగొట్టుకుంటున్నారు, ఊర్లు ఇడుస్తున్నారు. ఒక్కసారైనా మీరు ఆలోచిస్తున్నారా? ఏందుంది, మేము 500, 1000 ఆడుతున్నాము, అంత రిస్క్ ఆడా ఉంది. ఈ పొద్దు 500 ఆడతావు, రేపు పొద్దున 1000 ఆడతావు, దాని తర్వాత లక్షల్లో ఆడతావు. మీరు కొద్దిగా ఆలోచించినారంటే 100% మీ లైఫ్ బాగుంటుంది. మనం ఇప్పట్లో కానీ ఐపీఎల్ క్రికెట్లో చాలామంది కానీ దీనికి కానీ బెట్టింగ్ ఎక్కువ ఆడుతున్నారు. మనం ఐపీఎల్ క్రికెట్ అంటే ప్రతి ఒక్కరు మనం ఎంజాయ్ చేసేదానికి ఉండాలే కానీ ఆడోళ్ళ కాటి నుంచి మొగళ్ళ కాటి చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు టీవీలను చూసి మనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి క్రికెట్ని చూసి ఎంజాయ్ చేద్దాం. అంతేగాని దయచేసి మీరు బెట్టింగ్ల గురించి పోవకండి. బెట్టింగ్ల జోలికి పోయినారనుకో ఈ పొద్దు 500, 1000 రేపొద్దున 100% మీరు వెళ్ళల్లో పోతారు, మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. మీకు అర్థమయ్యేటట్లుగా ఇంకా నీట్గా ఇంకొక వీడియో తీస్తాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే నాకు ఫాలో చేస్తాను ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.